రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వాస్తవంగా 2014-19 మధ్యలో విజయవాడ, ఈ మంగళగిరి హైవే అంటే బెజవాడ నుంచి గుంటూరు వచ్చే హైవే, కొన్ని గుంటూరులో కార్యాలయాలు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే హైదరాబాదులో సచివాలయంలో పనిచేసినటువంటి వివిధ శాఖలు, లేదా అక్కడ ఉన్నటువంటి లైక్ రోడ్లు భవనాల శాఖ, ఆర్థిక శాఖ, ఇట్లాంటివన్నీ కూడా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, సిఆర్డీను ఇట్లాంటివి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటే స్టేట్ ఆఫీస్ అక్కడ హైదరాబాద్లో అన్నీ, ఆ సచివాలయం అక్కడే ఉంటుంది, స్టేట్ ఆఫీసులు అక్కడే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి బెజవాడలో అట్లాగే ఆఫీసులు ఉన్నోళ్ళు అక్కడ ఫ్యామిలీని సెటిల్ చేసుకున్నారు, కొందరు ఆస్తులు కొనుక్కున్నారు, కొందరు అద్దెలకు ఉంటున్నారు. గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా చేసుకుంటున్నారు, ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నడుస్తున్నారు. ఇప్పుడు ఇక సిఆర్డిఏ ఏదైతే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ ఇదివరకు కూడా అంతకుముందు అంటే విజిటిఎం కూడా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఆ తర్వాత కాలంలో సిఆర్డిఏ, ఆ తర్వాత కాలంలో అమరావతి రీజనల్ డెవలప్మెంట్ ఎంఆర్డిఏ, ఆ తర్వాత మళ్ళీ సిఆర్డిఏ. ఇప్పుడు ఆ సిఆర్డిఏకి సంబంధించి కార్యాలయం ఇక పైన బెజవాడలో సిఆర్డిఏలో పనిచేసే అంటే బెజవాడలో కూడా పనిచేసే సిబ్బంది అందరూ కూడా హెడ్ క్వార్టర్లో పనిచేసే వాళ్ళందరూ ఇక ఏదైతే మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఈ అమరావతి ప్రాంతపు గ్రామాల్లో ఇళ్ళే కొనుక్కుంటారా, అద్దెలకే ఉంటారా, ఆస్తులే చూసుకుంటారా, రెడీ అవ్వాలి. లేదా రోజు అక్కడికి రావడానికి బెజవాడ నుంచినో గుంటూరు నుంచినో సిద్ధపడాలి. బెజవాడలో హెడ్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరూ బెజవాడలోనే ఉన్నారు ఇప్పటిదాకా. ఎందుకంటే ఇప్పుడు ఆగస్టు 15 కల్లా సిఆర్డీఏ కార్యాలయం రెడీ అయిపోతుంది. విజయవాడలో ఉన్న దాన్ని తీసుకెళ్ళి మెప్మాకి ఇచ్చేసేసి సిఆర్డీఏ ఆఫీస్ అక్కడ ఇనాగరేషన్కి చేయడం ద్వారా అమరావతిలో మొట్టమొదటి శాశ్వత భవనం దిశగా అడుగులు పడుతున్నాయి.